కన్నతల్లి ఆస్తి మొత్తం లాక్కొని కనీసం అన్నం పెట్టని నలుగురు కొడుకులు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వృద్ధురాలు. కరీంనగర్, నా నలుగురు కొడుకులకు పెళ్లిళ్లు చేసి ఆస్తిని మొత్తం పంచేశాను. నన్ను ఒక చిన్న గుడిసెలో ఉంచి చివరికి అన్నం కూడా పెట్టట్లేదు అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వృద్ధురాలు వేముల నర్సవ్వ. వీళ్ళంతా ఎవరు పేర్లు? ఈ పేర్లంతా ఎవరు? ఎందుకు వచ్చినావు ఇక్కడికి? పెడతలేదా? మరి ఎక్కడ నువ్వు? నీ కొడుకులు ఎవరు అన్నం పెడితే ఇప్పుడు ఉంచుకుంటారా? వీళ్ళు నలుగురు ఎక్కడ ఉంటారు? ఊళ్ళో ఉంటారు. చెప్పినట్టు చెప్పి నా కొడుకులు భూవేసాక బజార్లకు వస్తారు. బజార్లో ఇచ్చితే ఇంట్లో కూడా అడుగుతుంది. ఎక్కువ భూవ పెట్టమంటే వాడంతా హాఫవురా కన్ను కల్లి అని లోకం అంటారు. వాడైనా బాకీ అక్కడ పొలం 20 గుంటల పొలం ఉన్నది. నలుగురికి ఇండు ఇచ్చినా, నలుగురికి ఇండు కట్టినా బాగా పోయింది. అది అయిపోయినాక మళ్ళీ పొలం మానకొండూరు కాడ ఉన్నది 20 గుంటల పొలం. ఆడ 12 గుంటల పొలం. ఎంతమంది కొడుకులు? నలుగురు. పేపర్లానే ఉంటాను. 7 ఈ కొడుకులు ఏమంటారు? అన్నం పెట్టారంటారా? పెట్టదా కట్టుకొని కొడుక. ఇప్పుడు ఎవరిని కలిసినావు? రెడ్డికి కలిసి వచ్చిన ఆయన బొమ్మన్నాడు. పోలీసు నా కొడుకు అన్నం పెట్టక నేను అగోరిస్తుంటే చూడలేక లోకము పోలీసు బొమ్మన్నాడు. బొమ్మంటే నేను